నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం 10:30 మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో. ఇదిగో పిల్లకాయలు, అందరూ ఈ వీడియోనైతే చూస్తున్నారు గాని లైక్, షేర్, కామెంట్ ఎవ్వరూ చేయడం లేదు. కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే వీడియోలు పెట్టబుద్ధి కాదు, ఆపేస్తాము. ధన్యవాదాలు. ఇప్పుడేం చేద్దాం రాబోడా? నాకు భయంగా ఉండదురా. రేపు గాని దత్తత జరిగిపోతే ఇక మన చేతుల్లో ఏమీ ఉండదురా. దత్తత అంటూ జరిగితే అది నా చావు తర్వాతే అమ్మా. ఏం మాట్లాడుతా ఉండవరా? నేను బతికుండగా వాడిని ఇంటి వారసుని కానివ్వను. ఏం చేస్తే దత్తతని ఆపొచ్చు నేను ఆలోచిస్తాను. దత్తత అయితే జరగదు, మీరు ధైర్యంగా ఉండండి. అబ్బోడా, విషయం తెలిసిన యువరాజ్ ఇంట్లో తన స్థానాన్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా అందరి ముందుకి వస్తాడు. ఒకవేళ కంపెనీ వారసత్వం కంటే తను తప్పించుకోవడమే ఇంపార్టెంట్ అనుకుంటే యువరాజ్ అలా అనుకోడనే అనుకుంటున్నాను కేదార్. ఈ ఇంటికి ఏకైక వారసుణ్ణి అన్నదే యువరాజ్ పొగరు. సూర్యమామని చంపింది కూడా అందుకే. అయితే రేపు దత్తత ఆపడానికి యువరాజ్ వస్తాడా? అవును కేదార్, రేపు దత్తత జరుగుతుంది. మనం యువరాజ్ ని పట్టుకుంటాం. బాబు, హోమంలో వేయడానికి 2 గిన్నెల్లో నెయ్యి వేసి తీసుకురండి. ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తాను పంతులు గారు. నువ్వేం పని చేయవా? నేను ఇంటల్లుండే చాలా నుంచి చేస్తున్నాడు, అది ఎవరికి కనపడదు. ఓహో, ఈ రోజు నీ సంతోషం చూస్తుంటే నా దృష్టి తగిలేలా ఉంది. నేను కిందెళ్ళి ఏర్పాట్లు చూసుకుంటుంటా, పంతులు గారు పిలిచినప్పుడు వచ్చేసి. దాత్రి, పనులు చూసుకోవడానికి వాళ్ళందరూ ఉన్నారులే దాత్రి, నువ్వు నా పక్కనే ఉండు. సరే. కళ్ళ ముందు ఇంత జరుగుతున్నా ఇదంతా కలలా ఉంది దాత్రి. నాన్న అనే పిలుపుకి ఒక్క అడుగు దూరంలో ఉన్నాను దాత్రి. దాత్రి, దత్తత అయిపోగానే నేను నాన్న అని పిలవచ్చు కదా? పిలవచ్చు. లైఫ్ లో నాన్న లేకుండా చాలా ఏళ్లు గడిపాను దాత్రి. ఇక నుంచి నాన్నని అస్సలు వదిలిపెట్టను, దూరంగా ఉండను దాత్రి. బాబాయ్ నిన్ను వదిలేసిన, అవమానించిన, నిన్ను తన కొడుకు కాదని అన్నా కూడా నువ్వు ఆయన్ని ఇంతలా ఎలా ప్రేమించగలుగుతున్నావు కేదార్? కేదార్, అక్క రెడీ అయిపోయావా? అయ్యానక్క. సరే, పంతులు గారు అన్ని సిద్ధం చేస్తున్నారు. పిలిచినప్పుడు కేదార్ని తీసుకొని రా జగదాత్రి. సరే వదినా. కేదార్, ఆశీర్వదించక్క. సంతోషంగా ఉండు. థ్యాంక్స్ అక్క, నువ్వు అనుకోబట్టే ఇదంతా జరుగుతుంది. ఈ జన్మలో నీ తమ్ముడిగా పుట్టలేకపోయానక్క. వచ్చే జన్మంటూ ఉంటే నీకు తమ్ముడిగా పుట్టి నీ ప్రేమంతా పొందుతానక్క. ఇప్పుడు మాత్రం నువ్వు నా తమ్ముడివి కాదని ఎవరన్నారు? నువ్వు ఈ ఇంటి వారసుడివి అయినా కాకపోయినా నాకెప్పటికీ తమ్ముడివే. ఈ మాట చాలక్క. దత్తత జరిపిస్తున్నందుకు నీకు ఎప్పటికీ రుణపడుంటా. ఇది నేను చేస్తున్న సాయం కాదు కేదార్. నీ నిజం తెలిసిన మా బాబాయ్ కోసం, ఈ కుటుంబం కోసం నోరు తెరవలేకపోతున్నా అంతే. ఇప్పుడే అక్క అని అప్పుడే రుణాల గురించి మాట్లాడుతున్నావు. అక్క తమ్ముడి మధ్య రుణానుబంధాలేంటి? పిలిచినప్పుడు కిందకి రండి. సరే అక్క. అబ్బోడు ఏదోటి చేసి దత్తత ఆపుతా అన్నాడు కదా. నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఫోన్ కూడా చేయలేదు. మనం ఏం చేయకుండా ఉంటే దత్తత కూడా అయిపోతుంది. యువరాజు దత్తత జరగనివ్వను అన్నాడంటే ఏదో ఒకటి చేసి ఆపుతాడు. నువ్వేం టెన్షన్ పడ. టెన్షన్ ఏంది మరిది? ఈడ పానాలే పోతా ఉంటే అమ్మి పొత్తూరి అబ్బోడికి ఫోన్ కలుపు. అలాగే. కార్యక్రమం మొదలైంది నిషి. అవును యువరాజ్, మాకు చాలా భయంగా ఉంది. నువ్వు దత్తత ప్రోగ్రామ్ ని ఆపుతున్నావు కదా? ఆపుతాను నిషి. మీరు దత్తతని కుదిరినంత లేట్ గా జరిగేలా చేయండి, మిగతా అంతా నేను చూసుకుంటాను. సరే యువరాజ్. నేను బతికే ఉన్నానని చెప్తే గాని అక్క దత్తత ఆపుదు. నా వారసత్వం కాపాడుకోవాలంటే నేను వెళ్ళక తప్పదు. నా గెస్ కరెక్టే అయితే యువరాజ్ ఏం చేయాలో తెలియక, ఈ దత్తత నాపే మార్గం తెలియక ఈ పాటికి బయలుదేరుంటాడు. ఇవాళ్టితో మన ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతున్నాయి దాత్రి. అవును కేదార్, ఈ రోజు దత్తత ఆగదు. యువరాజ్ మన నుంచి తప్పించుకోను లేడు. అమ్మా, తండ్రిని అబ్బాయిని పిలిపించండి. అలాగే పంతులు గారు. కౌశికి, మావయ్య నేను తీసుకొస్తాను. అలాగే. జగదాత్రి, వెళ్ళి కేదార్ని తీసుకురా. బూచి, చెప్పుకోవచ్చు. జగదాత్రి, కేదార్లు చాలా గట్టి వాళ్ళు బూచి. అనుకున్నది సాధించేశారు. దత్తత కార్యక్రమం మొదలైతే గెలిచేసినట్టు కాదు కాచి, ముగిస్తే గెలిచినట్టు. అంటే అడు చూడు. చూసినావమ్మి, మనల్ని ఏడిపిస్తూ వీళ్ళు ఎంత సంతోషంగా ఉండారో. ఆ కేదార్కి ఇంటి వారసుడిగా గుర్తింపు రావాలని వాళ్ళ కళ కాసేపట్లో కళ్ళ ముందే కూలిపోతుందని తెలియక తెగ ఆనందపడిపోతున్నారు అత్తయ్య. పడనివ్వండి. అమ్మా, మీరు కూడా వచ్చి కూర్చోండి. రండి పిన్ని, కూర్చోండి. మీరు దత్తతని కుదిరినంత లేట్ గా జరిగేలా చేయండి, మిగతా అంతా నేను చూసుకుంటాను. కూర్చోండమ్మా. నిషిలో ఈ కంగారు భయం చూస్తుంటే యువరాజ్ రాబోతున్నాడని అర్థమవుతుంది. ఈ రోజు యువరాజ్ ని పట్టుకోవాలి, ఈ దత్తత జరిపించాలి. ప్లీజ్ పిన్ని, కూర్చోండి. అత్తయ్య గారు కూర్చోండి. జగదాత్రి, కార్లో స్వీట్స్ ఉన్నాయి, తీసుకొస్తావా? అలాగే. పిన్ని, మీరు కూర్చోండి. బాయ్, ఏంటి బాయ్ లోపలికి వెళ్ళకుండా ఆపారు? నన్ను వదలండి బాయ్, నేను వెళ్తాను. ఇంత కష్టపడింది, ఇంత చేసింది నువ్వు ఇలా సింపుల్ గా వెళ్ళిపోవడానికి కాదు యువరాజ్. ఇప్పుడు వెళ్ళకపోతే ఏం జరుగుతుందో తెలుసా బాయ్? వెళ్తే ఏమవుతుందో
ఏమవుతుందో నీకు తెలుసా? ఆ జేడి ఇలాంటి ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది. ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పద. బాయ్ బాయ్. ప్లీజ్ పిన్ని కూర్చోండి కూర్చోండి రండి. బాబు కట్టండి అయ్యా. నువ్విక్కడే ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది యువరాజ్. నీ వారసత్వం పోతుంటే నువ్వు ఊరికే ఉండవని, అందరి ముందుకొస్తావని నాకు తెలుసు. బయటికి రా యువరాజ్. ఉచి డాడీ మొహంలో ఎక్కడ దత్తత కార్యక్రమం జరిగిపోతుందన్న భయం లేదు. జగదాత్రి మొహంలో ఎక్కడ డాడీ వాళ్ళు దత్తత కార్యక్రమాన్ని ఆపుతారో అన్న కంగారు లేదు. నాకెందుకో ఈ నిశ్శబ్దం చూస్తూ ఉంటే సునామీ ముందుండే సైలెన్స్ లా ఉంది. అయ్యా హోమం పూర్తయింది. దీన్ని తీసుకొని ముగ్గురు కలిసి హోమంలో వేయండి. ఇక్కడ హోమం జరిగిపోతుంది, యువరాజ్ రావడం లేదేంటి? ఇన్నేళ్లకి ఈ ఇల్లు నీకు చేసిన అన్యాయానికి కొంచెమైనా ప్రాయశ్చిత్తం చేసుకోగలుగుతున్నాం కేదార్. అయ్యా హోమం పూర్తయినట్టే. ఇక దత్తత కార్యక్రమాన్ని ముగించేద్దాం. అమ్మా మీరు ఈ పాలని నీళ్ళని తీసుకుని అబ్బాయి చేతుల మీదుగా పోయాలి. బాబు నువ్వు తండ్రి గారి చేతుల మీదుగా ఈ పాత్రలో వదిలేస్తే ఇంతటితో దత్తత కార్యక్రమం ముగుస్తుంది. ఇంతటితో దత్తత కార్యక్రమం ముగిసింది. బాబు ఇక నుంచి ఇతనే నీ తండ్రి. ఇతని ఇంటి పేరు నీకు వస్తుంది. అంటే ఇక నీ పేరు వజ్రపాటి కేదార్ గా మారుతుంది. నాన్న నీ మాట ఏ భయం లేకుండా మనస్ఫూర్తిగా అనడానికి 25 ఏళ్లు పట్టింది నాన్న. ఇక నీ నుంచి ఆ పిలుపుని ఎవరు వేరు చేయలేరు కదా. కలలోనే ఇంత అద్భుతంగా ఉంటే ఇంకా కళ్ళ ముందు జరిగితే ఇంకెంత బాగుంటుందో. ఈ దత్తత కానీ జరిగిపోతే నేను నా కొడుకు అన్యాయం అయిపోతాం. కుదిరితే దత్తతను ఆపాలి, లేదా కుదిరినంతసేపు ఆలస్యం అయ్యేలా చెయ్యాలి. పిన్ని ప్లీజ్ పిన్ని కూర్చోండి. కేదార్ని దత్తత తీసుకోవడం నాకు ఇష్టం లేదమ్మీ. అన్నీ మాట్లాడుకొని ఒక మాట అనుకునే కదా పిన్ని ఈ ఏర్పాట్లన్నీ చేసాం. ఇలా ఆఖరి నిమిషంలో చేయను అంటే ఎలా? మాట్లాడుకొని నిర్ణయం తీసుకున్నామా? మీరు నిర్ణయం తీసుకున్నాము అని మమ్మల్ని ఆ నిర్ణయానికి తల వంచమని చెప్పుండారు.